ఫ్రెండ్స్, ఉన్నది ఒకటే జిందగీ. అందులో ఎదురయ్యే ఒడిదుడుకులను ఎదుర్కొంటూనే ఉన్నంతలో ఆనందం వెతుక్కుంటేనే ప్రశాంతత ఉంటుంది. మినిమం కంఫర్ట్ లైఫ్ ని లీడ్ చేయడానికే చాలా మంది ఎంతో కష్టపడుతుంటారు. అలాంటి వారు మనలో ఒకరు కావచ్చు, లేదా మన చుట్టుపక్కల ఉండేవారిలో ఎవరైనా కావచ్చు. అంత కష్టపడినా ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఫ్యామిలీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తుంటారు. ఇక మరికొందరికి మాత్రం చాలా అవకాశాలుంటాయి, ఎంతో కొంత స్ట్రాంగ్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, మంచి హోదా కూడా ఉంటుంది. అయినా సరే అది వదిలేసి ఇంకేదో చేద్దామని ప్రయత్నిస్తారు. అక్కడ తేడా కొడితే అడ్డదారిలో వెళ్తుంటారు. ఆ క్రమంలోనే జీవితాలను ముగించాల్సిన పరిస్థితులు తలెత్తుతాయి. టాలీవుడ్ నిర్మాత కేపీ చౌదరి కేస్ స్టడీ ఇందుకు ఉదాహరణ. ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కంపెనీలో ఆపరేషన్స్ డైరెక్టర్గా ఉన్నత హోదా ఉన్నా అది వదిలేసి సినిమాల నిర్మాతగా మారి ఆర్థిక ఇబ్బందులతో మాదక ద్రవ్యాల వైపు మళ్లీ చివరికి అర్ధాంతరంగా జీవితాన్ని ముగించాల్సి వచ్చింది. ఆ అంశాలను చూద్దాం. కేపీ చౌదరి పూర్తి పేరు బోడెపూడి కృష్ణప్రసాద్ చౌదరి. వీరి సొంత ఊరు ఖమ్మం జిల్లా బోనకల్ మండలం రాయనపేట. తల్లిదండ్రులు బోడెపూడి విజయ, బోడెపూడి శేషగిరిరావు. బోడెపూడి విజయ పాల్వంచలో ప్రభుత్వ టీచర్గా చేసి రిటైర్ అయ్యారు. తండ్రి లాయర్ కూడా. చిన్నతనం నుండి సినిమాలపై ఇష్టం ఉన్నా చదువుపైనే దృష్టి పెట్టిన కేపీ చౌదరి ఖమ్మంలో మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు. చిన్న వయసులోనే ప్రతిష్టాత్మక పూణేలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ లో జాబ్ వచ్చింది. అంచెలంచెలుగా ఎదిగారు. 2016లో ఆయన ఉద్యోగం మానేసే టైంకి ఆపరేషన్స్ డైరెక్టర్ గా ఉన్నారు. టాలెంట్ లేకుండా ఆ స్థాయికి ఎవరూ కూడా రారు. అలాంటిది 40 ఏళ్లకే ఆ స్థాయికి వచ్చారంటే ఆయనకు ఎంత టాలెంట్ ఉందో అర్థం చేసుకోవచ్చు. దాదాపు 20 ఏళ్ల పాటు ఆ ఉద్యోగంలో ఉన్న కేపీ చౌదరి ఆర్థికంగానూ నిలదొక్కున్నారు. హైదరాబాద్తో పాటు పలు చోట్ల భూములు, ఆస్తులు కొన్నారు. వాటి ధరలు పెరగడంతో ఆర్థికంగా మరింత బలపడ్డారని చెబుతారు. ఆ టైంలోనే పలువురితో పరిచయాలు ఏర్పడ్డాయి. ఆ పరిచయాలతో సినిమాలను నిర్మించాలని ప్రయత్నించారు. ఆ టైంలో సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా వచ్చిన హై బడ్జెట్ మూవీ కబాలీ సినిమాను తెలుగులో డిస్ట్రిబ్యూట్ చేయడంతో పాటు తెలుగుకి నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమా కోసం కాంపిటీషన్ ఎక్కువగా ఉన్నా భారీగా రిస్క్ చేశారు. అయితే ఆ సినిమా అంతగా ఆడలేదు. దీంతో మొదటి సినిమాకే భారీగా నష్టపోయారు. ఆ తరువాత అదే ఏడాది పవన్ కళ్యాణ్, కాజల్ అగర్వాల్ జంటగా నటించిన సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాను తమిళంలో రీమేక్ చేశారు. అక్కడ కూడా నష్టాలే వచ్చాయి. వరుసగా 2 సినిమాలు నష్టాలు మిగిల్చాయి. అయినప్పటికీ ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఇంటి నుండి రూపాయి కూడా తీసుకోకూడదనే ఉద్దేశంతో తాను సంపాదించిన ఆస్తులను తాకట్టు పెట్టి సినిమాలను నిర్మించారట. మధ్యలో చిన్న చిన్న సినిమాలు చేసినా అవి అంతంత మాత్రంగానే నడిచాయి. 2019లో నిఖిల్ సిద్ధార్థ్, లావణ్య త్రిపాఠి నటించిన అర్జున్ సురవరం సినిమాను తమిళంలో రీమేక్ చేయగా సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు వంటి సినిమాలకు తమిళ నిర్మాతగా వ్యవహరించారు. ఆ తరువాత ప్రేమిక అనే సినిమాను కూడా నిర్మించారు. పలు సినిమాలు నిర్మించినా కొన్ని బ్రేక్ ఈవెన్ కు వచ్చినా అప్పటికే కబాలీ, సర్దార్ గబ్బర్ సింగ్ తెచ్చిన నష్టాలను మాత్రం పూడ్చలేకపోయారు. దీంతో అప్పులు, వడ్డీలు మరింత పెరిగాయి. 2-3 ఏళ్ల పాటు ఆర్థిక ఇబ్బందులున్నా వాటిని తట్టుకుంటూనే కొత్త వ్యాపారం చేయాలని భావించారు. అప్పటికే హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలోని వ్యక్తులతో, ఇండస్ట్రీకి చెందిన వారితో ఉన్న పరిచయాలను, వారు చెప్పిన మాటలను బట్టి గోవాలో పబ్ పెట్టాలని నిర్ణయించుకున్నారు. తనకు సెలబ్రిటీలతో పరిచయాలు ఉండడంతో పాటు గోవా టూరిజం స్పాట్ కావడంతో ఆ పరిచయాలతో తన పబ్ను ప్రమోట్ చేసుకుంటే తక్కువ కాలంలోనే తాను నష్టాల నుండి బయటపడొచ్చని భావించారని చెబుతారు. అలా గోవాలో 2022లో OHM పేరుతో క్లబ్ ని ఏర్పాటు చేశారు. ఆ తరువాత అదే పేరుతో భవన నిర్మాణాన్ని చేపట్టారు. పబ్ ని ఏర్పాటు చేశారు. హైదరాబాద్ నుండి సెలబ్రిటీలను రప్పించి ప్రత్యేక పార్టీలు ఇచ్చేవారు. కొన్ని రోజులు ఆ పబ్ బాగానే నడిచింది. అక్కడే కొన్ని లైసెన్స్ లేని వ్యాపారాలు నిర్వహించారని కూడా ఆరోపణలున్నాయి. పలుమార్లు రైట్స్ జరిగాయి. ఆ టైంలో ఆ నిర్మాణానికి అనుమతులు లేవని గుర్తించిన గోవా మున్సిపల్ అధికారులు ఆ బిల్డింగ్ ని కూల్చేశారు. దీంతో భారీగా నష్టపోయారు కేపీ చౌదరి. అయితే హైదరాబాద్ వస్తే అప్పుల బాధ ఎక్కువగా ఉండడంతో గోవాలోని సియోలిం ఏరియాలో ఉన్న తన అద్దె ఇల్లు కొనసాగిస్తూనే కిస్మత్పురాలోని అభ్యుదయ కాలనీలోని విల్లాలో చేరారు. అయితే 2023 జూన్ 14న పక్కా సమాచారం రావడంతో సైబరాబాద్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఆధ్వర్యంలో మాదాపూర్, రాజేంద్రనగర్ పోలీసులు పలు చోట్ల తనిఖీలు నిర్వహించారు. అందులో భాగంగా కిస్మత్పురా క్రాస్ వద్ద తనిఖీలు నిర్వహించారు. ఆ ఏరియాలో కారులో వెళ్తున్న కేపీ చౌదరిని తనిఖీ చేస్తే 90 కొకైన్ షీట్స్ తో పట్టుబడ్డారు. దీంతో ఆయనపై కేసు నమోదైంది. ఈ డ్రగ్స్ రాకెట్ అప్పట్లో సంచలనం క్రియేట్ చేసింది. చాలా మంది పేర్లు తెరపైకి వచ్చాయి. ఆయన గోవా నుండి వచ్చేటప్పుడు 100 షీట్ల కొకైన్ వెంట తెచ్చుకున్నాడని, నైజీరియాకు చెందిన పెటిట్ ఎజుబర్ గ్యాబ్రియల్ వద్ద వీటిని కొన్నట్లు గుర్తించారు. అంతేకాకుండా ఆయన ఫోన్ చెక్ చేస్తే
800 మందితో కాంటాక్ట్లో ఉన్నారని, అందులో 300 మంది తెలుగువారని, అందులోనూ సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు, వ్యాపారులు ఉన్నారని ప్రచారం జరిగింది. అదే సమయంలో మరో చోట మరో ఇద్దరిని అంటే షెహనాజ్ ఖాన్, యూసఫ్ షరీఫ్లు కూడా పట్టుబడ్డారు. వీరు బెంగళూరులో సేల్స్ మెన్ గా ఉద్యోగం చేస్తూ ఆ జీతం సరిపోక సులభంగా డబ్బు సంపాదించేందుకు ఈ మార్గంలోకి వచ్చినట్టు పోలీసుల విచారణలో తేలింది. వీరికి కొకైన్ సరఫరా చేసిన ఎజుబర్ గ్యాబ్రియల్ పరారీలో ఉండడంతో ఆ కేసులో వేళ్లన్నీ కూడా కేపీ చౌదరి వైపే చూపించాయి. ఇక పోలీసులు స్వాధీనం చేసుకున్న మాదక ద్రవ్యాల విలువ 78 లక్షలు ఉంటుందని పోలీసులు అంచనా వేశారు. సాధారణంగా ఇంత పెద్ద మొత్తంలో మాదక ద్రవ్యాలను పూర్తి పేమెంట్ చేస్తేనే ఇస్తారని, అంటే దీన్ని బట్టి కేపీ చౌదరి మరికొందరి వద్ద అప్పు చేసి ఆ మొత్తం పెట్టుబడి పెట్టాడని కూడా ప్రచారం జరుగుతోంది. వీటితో పాటు ఆయన వాడుతున్న బెంజ్ కారు, కొంత నగదు, సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీంతో కేసులో ఇరుక్కోవడంతో పాటు దాదాపు ₹1 కోటి వరకు కేపీ చౌదరి పోగొట్టుకోవాల్సి వచ్చింది. ఇక అప్పట్లో తెలంగాణలో రాజకీయంగా కూడా ఈ అంశం వివాదాస్పదమైంది. అప్పట్లో రాష్ట్రంలో కీలకంగా ఉన్న పార్టీకి చెందిన వారు కూడా ఉన్నారని ప్రచారం జరిగింది. అయితే ఈ ఆరోపణలను ఆయా పార్టీలు, సినీ ప్రముఖులు ఖండించారు కూడా. నటులు సురేఖావాణి, జ్యోతి, బిగ్ బాస్ ఫేమ్ అంశు తదితరుల పేర్లతో పాటు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుండి గెలిచి బీఆర్ఎస్ కు వెళ్లిన యువ ఎమ్మెల్యేకు కూడా సంబంధాలున్నాయని, ఆయనకు పబ్లో వాటా ఉందని కూడా చర్చ జరిగింది. మరికొందరితో వాట్సాప్ చాట్స్ జరిపినట్లు కూడా ప్రచారం జరిగింది. దీంతో వారు అప్పట్లోనే స్పందిస్తూ ఆ ఆరోపణలను ఖండించారు. పరిచయాలు ఉన్నంత మాత్రాన ఈ కేసులో తమ పేరు ప్రస్తావించడం కరెక్ట్ కాదని, ఆ ప్రచారాలు ఆపకపోతే న్యాయ పోరాటం చేస్తామని కొందరు నటులు వ్యాఖ్యానించారు. అంతకుముందు కూడా ఓ క్రీడాకారుడికి చెందిన ఇంట్లో పార్టీ జరిగిందని, స్నేహితులు కావడంతో 4 రోజుల పాటు ఈ ఇంటిని వాడుకునేందుకు తీసుకొని ఆ పార్టీలో కొన్ని నిషేధిత పదార్థాలు వాడినట్లుగా పోలీసుల విచారణలో తేలింది. ఇక్కడే మరో ముఖ్యమైన విషయం ఏంటంటే 2023లో కేపీ చౌదరి అరెస్టు కాకంటే ముందే సైబరాబాద్ పోలీసులు రూపొందించిన మాదక ద్రవ్యాలు వినియోగిస్తున్న వారి జాబితాలో కేపీ చౌదరి పేరు ఉండడం గమనార్హం. ఆ తరువాత ఆయన డ్రగ్స్ విక్రయిస్తున్నట్లు గుర్తించారు. దీంతో ఆయన్ను పక్కా సాక్ష్యాలతో అరెస్ట్ చేశారు పోలీసులు. ఇక ఈ కేసులో అరెస్ట్ అయి కొన్నాళ్లు జైల్లో ఉండి బెయిల్పై విడుదలయ్యాక మళ్లీ గోవాకు వెళ్లిపోయారు. అక్కడి సియోలిం ఏరియాలోనే నివాసం ఉండేవారు. అప్పటికే ఫ్యామిలీ మెంబర్స్తో తక్కువగా మాట్లాడేవారు. ఆయన జైలు నుండి వచ్చాక ఓవైపు ఆర్థిక ఇబ్బందులు, మరోవైపు ఆరోగ్యం దెబ్బతినడంతో ఒంటరిగా ఉండేవారని చెబుతారు. అప్పుడప్పుడు మాత్రమే హైదరాబాద్ కు వచ్చేవారు. ఇక డ్రగ్స్ వ్యవహారంలో కీలకంగా ఉన్న కేపీ చౌదరిపై పలు రాష్ట్రాల పోలీసులు నిఘా పెట్టేవారు. ఈ క్రమంలోనే ఫిబ్రవరి 3న ఆయన ఇంటికి పోలీసులు వెళ్లేటప్పటికీ అక్కడే ఉరివేసుకుని చనిపోయి ఉన్నాడని గోవా నార్త్ ఎస్పీ అక్షత్ కౌశల్ మీడియాకు చెప్పారు. ఇది చాలా కీలకమైన కేసని, అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. ఇక కేపీ చౌదరి చనిపోయిన కాసేపటికే నటి సురేఖావాణి కూతురు సుప్రీత తన సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ పెట్టి అందులో కేపీ చౌదరితో కలిసి దిగిన ఫోటో షేర్ చేశారు. అంతేకాదు, సొసైటీ ఇక్కడే ఫెయిల్ అయింది, నిన్ను ఎప్పటికీ మిస్ అవుతున్నాను అన్నా, నా బాధలు ఎవరికి చెప్పుకోవాలి, నీ బాధలు నేను వినడానికి లేకుండా చేశావు కదా అన్నా, నీకు ఈ చెల్లి ఎప్పుడూ ఉంటుందన్నా, దయచేసి వెనక్కి వచ్చేయన్నా, మిస్ యూ కేపీ అన్నా, నేను ఎక్కడున్నా టైగర్నే అంటావుగా, ఐ లవ్ యూ సో మచ్ అన్నా, రెస్ట్ ఇన్ పీస్ అన్నా అంటూ సుప్రీత రాసుకొచ్చింది. ఆ పోస్ట్ వైరల్ అయింది కూడా. ఇక కేపీ చౌదరి ఉరివేసుకొని చనిపోయినట్లు చెబుతున్నా అనేక అనుమానాలు వస్తున్నాయి. కేపీ చౌదరి మానసికంగా చాలా స్ట్రాంగ్ పర్సన్ అని, అన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా నిబ్బరంగానే ఉండేవాడని, అలాంటిది బలవన్మరణానికి పాల్పడ్డాడంటే అనుమానాలు వస్తున్నాయన్న వార్తలు కూడా ప్రచారంలో ఉన్నాయి. కేపీ చౌదరి పోలీసులకు గనుక నిజం చెబితే తమ పేర్లు ఎక్కడ బయటకు వస్తాయోనని చాలా మంది భయపడ్డట్లు గతంలో ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో వారి నుండి ఆయనపై ఒత్తిడి ఏమైనా ఉందా అనేది ఒక కోణమైతే, మాదక ద్రవ్యాల వ్యవహారంలోకి వెళ్లడం ఈజీనే, కానీ వాటి నుండి బయటకు రావడం కష్టమని, అంటే పులి మీద సవారీ లాంటిదని, ఆ మాఫియా చాలా క్రూరంగా ఉంటుందనే చర్చ కూడా ఉంది. ఆ క్రమంలోనే ఆయనకు బెదిరింపులు ఏమైనా వచ్చాయా అనే చర్చ కూడా జరుగుతోంది. డైరెక్ట్ గా ఆయన్ను ఏమీ చేయకపోయినా ఇండైరెక్ట్ గా చనిపోయేలా చేశారేమో అన్న అనుమానాలున్నాయని మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే అసలు ఆయన ఎందుకు అలా చేయాల్సి వచ్చిందనే అంశంపై అంచనాలే తప్ప ఖచ్చితమైన ఆధారం లేదు. అయితే మరో ముఖ్యమైన అంశం కూడా ఉంది. ఎక్స్ప్రెస్ టీవీ అధినేత, పోస్టల్ బ్యాంక్ డైరెక్టర్ చిగురుపాటి జయరాం 2019 జనవరి 31న హత్యకు గురయ్యారు. ఆ టైంలోనే కేపీ చౌదరి పేరు వినిపించింది. ఈ కేసులో జయరాం సమీప బంధువైన శిఖా చౌదరిపై ముందు ఆరోపణలు వచ్చాయి. ఆమెను నందిగామ పోలీసులు ఎంక్వైరీ చేశారు కూడా. అయితే ఆ పోలీస్ స్టేషన్ కు వచ్చి శిఖా చౌదరిని కలిసిన అనంతరం కేపీ చౌదరి మీడియాతో మాట్లాడుతూ తనకు శిఖా చౌదరితో పరిచయం ఉందని, తనను అన్నయ్య అని పిలుస్తుందని,
జయరాం హత్య కేసుతో తనకు సంబంధం లేదని శిఖా చౌదరి చెప్పిందని, తన కారులోనే శిఖా చౌదరిని పోలీస్ స్టేషన్ కి తీసుకొచ్చానని, మళ్లీ తన కారును తాను తీసుకెళ్తున్నానని ఆయన వ్యాఖ్యానించారు. ఆ కేసులో రాకేష్ రెడ్డిని అరెస్ట్ చేశారు పోలీసులు. అప్పట్లో కేపీ చౌదరి పేరు కూడా బాగా వైరల్ అయింది. ఇక కేపీ చౌదరి తండ్రి 3 ఏళ్ల క్రితం చనిపోగా తల్లి రాయనపేటలో ఉంటున్నారు. కేపీ చౌదరికి భార్య, కుమారుడు ఉన్నారు. ఆయన భౌతిక కాయాన్ని తీసుకురావడానికి మేనమామలు గోవా వెళ్లినట్లు తెలిసింది. సొంత గ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు. మొత్తం మీద ఆయన మరణానికి కారణం ఏమైనప్పటికీ మంచి హోదా ఉన్న ఉద్యోగం వదిలేసి సినిమా నిర్మాతగా మారడంతో నష్టాలు వచ్చాయి. ఆ టైంలో సక్రమమైన మార్గం ఎంచుకుంటే పరిస్థితి వేరుగా ఉండేదని, అయితే వీలైనంత త్వరగా ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడాలనే ఉద్దేశంతో రాంగ్ ట్రాక్ లోకి వెళ్లారనే చర్చ నడుస్తోంది. ఆ క్రమంలోనే ఆర్థికంగా మరింత నష్టపోయారు. ఇక కేసులు, ఆరోపణలు రావడంతో చాలా మంది దూరమయ్యారు కూడా. ఈ క్రమంలోనే హెల్త్ ప్రాబ్లం వచ్చిందని తెలుస్తోంది. చివరికి చిన్న వయసులోనే బల్వన్ మరణానికి పాల్పడ్డారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుందాం.